హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా మందికి స్టడీస్ విషయంలో కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. కొంతమంది ఒంటరిగా చదవాలని అనుకుంటారు, కొంతమంది గ్రూప్ స్టడీస్ పైన చాలా దృష్టి పెడుతూ ఉంటారు. అంటే గ్రూప్ స్టడీస్ చేస్తూ ఉండాలి, నలుగురు కలిసి చదువుకుంటే కొన్ని డౌట్స్ వస్తాయి, అరైజ్ అయితే మనం దాని మీద కూడా డిస్కషన్ చేసుకుంటే ఆ సబ్జెక్ట్లో ఇంకొంచెం డీప్గా మనం వెళ్ళొచ్చు అని థింక్ చేస్తూ ఉంటారు కదా. మరి గ్రూప్ స్టడీస్ అనేది దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, అసలు గ్రూప్ స్టడీస్ వల్ల ఎలా ఉంటుంది? ఇంత నలుగురు కూర్చొని చదివితే అక్కడ చదువు మీద దృష్టి పెడతారా, లేకపోతే వేరే దాటిపైకి దృష్టి మళ్లించడం జరుగుతుందా? అసలు గ్రూప్ స్టడీస్ వల్ల ఉపయోగాలు ఏంటి? మరి ఇవన్నీ మాట్లాడడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు స్టూడెంట్ సక్సెస్ కోచ్ అండ్ డాక్టర్ సిఎస్ వెపా లెర్నింగ్ సెంటర్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ సిఎస్ వెపా గారు ఉన్నారు మనతో పాటు. సార్తో మాట్లాడదాం. మరి సార్ నుంచి మనకి ఫ్రీ డెమో క్లాస్ కూడా మేము ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు చెప్పాం కదా, ఎవ్రీ ట్యూస్డే ఫ్రీ డెమో క్లాస్ అయితే ఉంటుంది, మార్నింగ్ 5 AM to 6 AM. మరి కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు ఎన్రోల్ చేసుకోండి. ఫ్రీ డెమో క్లాస్కి ఖచ్చితంగా అటెండ్ అయితే మీకు ఉన్నటువంటి డౌట్స్, పేరెంట్సే కానీ స్టూడెంట్సే కానీ ఆ డౌట్స్ని క్లారిటీ చేసుకోవచ్చు. ఫ్రీ డెమో క్లాస్ అనేది ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. చాలామంది పిల్లల్లో చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. పేరెంట్స్ కూడా వస్తే కింద కనిపిస్తున్న నెంబర్కి ఎన్రోల్ చేసుకుంటే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. మా సార్తో మాట్లాడదాము, గ్రూప్ స్టడీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అనేది. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, గ్రూప్ స్టడీస్, మరి అసలు గ్రూప్ స్టడీస్ అంటే చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి. కొంతమంది అలోన్గా చదువుతూ ఉంటారు, మాకు అలోన్గా చదివితే బాగుంటుందని, కొంతమంది గ్రూప్ స్టడీస్కి వెళ్తూ ఉంటారు. అంటే దాని బెనిఫిట్స్ ఏంటంటారు సార్? అసలు సాధారణంగా పిల్లలు ఎప్పుడైనా ఇంట్లో నేను ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, మేము గ్రూప్ స్టడీ చేసుకోవాలి అని ఒక రీజన్ చెప్పేసి వెళ్తారు. చక్కగా 5-6 కలుస్తారు, చాలా విషయాలు డిస్కస్ చేసుకుంటారు, చదువు తప్ప అన్నీ కూడా చదువు తప్ప అన్నీ కూడా చేసుకుంటారు. సో గ్రూప్ స్టడీస్ అసలు నిజంగా అవసరం ఉందా పిల్లలకి, లేదా అయితే ఎప్పుడు అవసరం పడుతుంది అనేది మనం డిస్కస్ చేసుకుందాం. సాధారణంగా టాపిక్ ఏదైనా అర్థం కాకపోతే వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్పే ఎక్స్ప్లెనేషన్ ద్వారా వీళ్ళకున్న డౌట్స్ అనేది తీరిపోవడానికి కొంత ఆస్కారం ఉంది. కానీ అవతల వాళ్ళకు కూడా ఆ టాపిక్ మీద కంప్లీట్ అవగాహన అనేది ఒకటి ఉండాలి. లేదు అంటే కనుక ఇద్దరు కూడా కన్ఫ్యూజన్లోనే ఉంటారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నా సరే ఇంకా కన్ఫ్యూజన్ పెరుగుతుంది తప్ప తగ్గదు. మొట్టమొదటి ఇంట్లో పేరెంట్స్ ఏం చేయాలంటే, ఎవరైనా పిల్లలు మేము గ్రూప్ స్టడీస్కి వెళ్తున్నాం అంటే కనుక అది నిజమా కాదా అనేది ఒక నిర్ధారణ అనేది చేసుకోవాలి. ఒకవేళ ఫన్ కోసం వెళ్తున్నారంటే ఓకే, ఫన్, హ్యావ్ ఫన్ అండ్ కమ్ బ్యాక్ అని చెప్పాలి మనం. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. లేదు వాళ్ళకి నిజంగానే డౌట్స్ ఉందంటే ఏ సబ్జెక్ట్లో నీకు డౌట్స్ ఉన్నాయి, ఏం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నావు అని ఒక చిన్నపాటి ఒక 4-5 ప్రశ్నలు వేస్తే కనుక పిల్లలు చెప్తారు, ఇది కూడా నాకు ఫలానా సబ్జెక్ట్లో ఫలానా టాపిక్లో నాకు ఇబ్బందిగా ఉంది, మేము అందరం కూడా చదువుకోవాలనుకుంటున్నాము, మా టీచర్ సరిగ్గా చెప్పలేదు అనే మాట కూడా ఒకసారి వాడేస్తారు. ఏదైనా సరే ఎందుకు వెళ్తున్నాము అని అడగడం పేరెంట్స్ తరఫున అది చాలా మినిమం బాధ్యత. అలాగే వచ్చిన తర్వాత ఆ సబ్జెక్ట్ డిస్కస్ చేస్తారా, నీకు వచ్చినటువంటి క్లారిటీ ఏంటి అని కూడా మనం చిన్న వాకప్ చేస్తే వాళ్ళు దీని ఒక బహానాలాగా తీసుకుని టైం మిస్యూజ్ చేయకుండా ఉండడానికి ఉంటుంది. రైట్. ఒకసారి ఓన్లీ ఫర్ ఫన్ అంటే హ్యాపీగా పంపించండి, ఆబ్జెక్టివ్ క్లియర్ ఉండాలి, పిల్లలు మాత్రం అబద్ధాలు చెప్పకుండా మనం చూసుకోవాలి. రైట్. ఏ సబ్జెక్టులకి మనకి ఇది ఉపయోగపడుతుందంటే సాధారణంగా మ్యాథమెటిక్స్ ఒకటి, ఫిజిక్స్ ఒకటి, కెమిస్ట్రీ ఒకటి, ఇవి ఎక్కువగా వాళ్ళకి ఇబ్బంది పెట్టేట అంశాలు. ఇవేంటంటే ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి, ఒక కాన్సెప్ట్ అర్థం కాకపోతే తర్వాత వాళ్ళకి కొంచెం అర్థం కావడానికి ఇబ్బంది పడుతుంది. రైట్. మేబీ టీచర్లు కొద్దిగా సిలబస్ త్వరగా కంప్లీట్ చేయాలని వాళ్ళు ఫాస్ట్గా చెప్పినా అప్పుడు పిల్లలకి ఇది మిస్ అవుతారు. సో ఎవరిని కలుస్తున్నారు, ఎవరెవరు కలుస్తున్నారు అని కనుక కొంచెం మనం యాజ్ ఎ పేరెంట్ కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే అవతల వాళ్ళు ఆ సబ్జెక్ట్లో బాగున్నాడు, అతనికి మంచి మార్కులు వచ్చాయి అంటే కనుక అలాంటప్పుడు మనం ఈ గ్రూప్ స్టడీస్ అనేది మంచిది. మ్యాక్సిమం గ్రూప్ స్టడీ చేసుకుంటాం పిల్లలు అన్నప్పుడు వాళ్ళే మన ఇంటికి పిల్లి వాళ్ళకి కావాల్సినవి మనం ఇద్దామంటే కనుక మన పిల్లలు సేఫ్గా ఉంటారు, ఒక వాచ్ అనేది మనం చేయగలుగుతాం. సాధారణంగా గ్రూప్ స్టడీస్ చేస్తున్నప్పుడు డిసిప్లిన్ అనేది అవసరం. డిసిప్లిన్ అంటే మనం ఎంతసేపు కలుస్తున్నాము, ఏం మాట్లాడుకోవాలి అన్నది అందరూ కలవడానికి ముందే కన్ఫర్మ్గా ఉండాలి. ఇది ఫలానా టాపిక్ ఫలానా సబ్జెక్ట్ అని చెప్పి. అది అయిన తర్వాత వాళ్ళు జాయిన్ అయిన టైం 9 గంటలకు కలుద్దాం అనుకోండి, 9 గంటల నుంచి ఒక 1 అవర్ అనుకుంటే 10 గంటల వరకు కేవలం సబ్జెక్టు గురించే మాట్లాడాలి. అది అయిపోయిన తర్వాత ఒక పావు గంట జనరల్గా మాట్లాడుకుని డిస్కస్ కావచ్చు.
ముందు జనరల్గా మాట్లాడుకున్న తర్వాత సబ్జెక్ట్ అంటే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఎండ్ కాదు. అంటే మెయిన్ పర్పస్ ఎందుకు వెళ్తున్నాము, దాని యొక్క ఆబ్జెక్టివ్ అనేది వాళ్ళకి ఉన్న నలుగురికి కూడా క్లారిటీ ఉంటే ఆ టైం అనేది ప్రొడక్టివ్గా వీళ్ళు యూజ్ చేసుకున్నట్టు అవుతుంది. సో ఇది వాళ్ళు చేయవలసినటువంటి పని. ముందు ఎజెండా వేసుకోవడం, దాన్ని ఫాలో అవ్వడం. డెఫినెట్గా ఒక గంట అరగంట వాళ్ళు ఫన్ ఉంటే తప్పకుండా దే కెన్ హ్యావ్ ఫన్, బట్ అది సబ్జెక్ట్ డిస్కస్ చేసిన తర్వాత. సార్ ఇప్పుడు గ్రూప్ స్టడీస్లో మీరు అన్నట్టుగా అంటే సబ్జెక్ట్ పరంగా కూడా చూడాలంటారా? గ్రూప్ స్టడీస్కి ఈ సబ్జెక్ట్స్కి గ్రూప్ స్టడీస్ చేయాలి అని కూడా ఉంటుందా? అట్లా ప్లాన్ చేసుకోవాలి. గ్రూప్ స్టడీ ఎప్పుడూ కూడా మన డౌట్స్ క్లియర్ చేసుకోవాలి, లేదా మన ఫ్రెండ్కి హెల్ప్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్లో క్యాండిడేట్కైనా స్టూడెంట్కైనా కొంచెం గ్రిప్ అనేది ఉండాలి. ఏ సబ్జెక్ట్కైనా గ్రూప్ స్టడీ చేసుకోవచ్చు, కానీ సాధారణంగా నేను ఇందాక చెప్పినట్టు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలోనే ఎక్కువ డౌట్లు వస్తాయి. అది లేదు ఒక తెలుగు ఉంది అందరికీ రావట్లేదు, వాళ్ళందరూ మాట్లాడుకోదలుచుకున్న బాగుంటుంది. లేదా ఒక పేరెంట్ తెలుగులో బాగా ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా ఆ పేరెంట్ హెల్ప్ తీసుకుని వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్ స్టడీ కూడా చేయొచ్చు. సరే, గ్రూప్ స్టడీస్ అనేది ఒక టైం ఉంటుందా? చాలా మంది చూసుకుంటే సంవత్సరం అంతా చేయరు ఈ పనిని. ఎగ్జామ్స్ అనగా అప్పుడు వస్తుంది వాళ్ళకి గ్రూప్ స్టడీస్ చేయాలి, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చదువుకోవాలి, ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటే దీనికి ఒక టైం ఉంటుందా, లేకపోతే అలా ఎండింగ్లో వచ్చే చేయాలా? సాధారణంగా ఇది గ్రూప్ స్టడీస్ అనేది హాలిడేస్లోనే చేస్తారు. హాలిడే అంటే సండే కావచ్చు, లేకపోతే సాటర్డే ఈవినింగ్ కావచ్చు. కానీ ఎప్పుడైనా సరే క్లాస్లో ఒక టాపిక్ చెప్పిన తర్వాత అది అర్థమైందా కాలేదా అని చూసుకుని టీచర్ని కూడా అడిగి, కానీ టైం టీచర్ ఇవ్వకపోతే కనుక అప్పుడు గ్రూప్ స్టడీస్ అని చేయాలి. పరీక్షల ముందు మాత్రం గ్రూప్ స్టడీ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. కానీ పిల్లలు ఎందుకు పరీక్ష ముందంటే అప్పుడే బుక్స్ ఓపెన్ చేస్తారు, వాళ్ళు చదవడానికి ప్రయత్నిస్తుంటే డౌట్లన్నీ వస్తూ ఉంటాయి. ఈ డౌట్లు ఎవరైనా చెప్తారా అని వాళ్ళలో వాళ్ళు అనుకుంటే ఖచ్చితంగా ఈ గ్రూప్ స్టడీ చేద్దాం, మా ఇంటికి వచ్చేసాయని లేకపోతే అక్కడికి వచ్చాయని చెప్పేసి వాళ్ళందరూ మాట్లాడుకోవడం. యాజ్ ఎ పేరెంట్ మనమే తీసుకెళ్ళి డ్రాప్ చేయాలి, మనమే తీసుకురావాలి. కాబట్టి మనకు కూడా చాలా శ్రమతో కూడినటువంటి విషయం. ఎగ్జామినేషన్ ముందు ఒక యాంగ్జైటీ డెవలప్ అయ్యి ఆ యాంగ్జైటీలో వాళ్ళు గ్రూప్ డిస్కషన్ చేస్తానంటే మాత్రం అది ప్రొడక్టివ్గా ఉండదు. ఓకే, సో గ్రూప్ స్టడీస్లో నోట్ మేకింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉంటుందంటారు? ఖచ్చితంగా వీళ్ళు ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నప్పుడు దాని గురించి టెక్స్ట్ బుక్, దాని గురించి టీచర్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్, ఈ నోట్బుక్ ఇవన్నీ కూడా పెట్టుకోవాలి. గ్రూప్ డిస్కషన్లో వచ్చిన పాయింట్స్ని రాసుకోవడానికి ఆ నోట్బుక్లోనే ఎంటర్ చేసుకుంటే ఖచ్చితంగా అది ఉపయోగంగా ఉంటుంది. అది ఉండి తీరాలి. అది సార్ మనం అనుకున్నట్టుగా వర్క్షాప్ క్రియేట్ చేస్తున్నాం మనము. మరి దాంట్లో మీరు మా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ చాలా డౌట్స్ అయితే ఉన్నాయి, చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు పిల్లల విషయంలో. కొంతమంది ఎంత చదివినా మర్చిపోతున్నాం అనే విషయం కూడా మీరు అన్నట్టు గ్రూప్ స్టడీస్ విషయంలో అవగాహన లేక పిల్లల్ని పంపించడము, మరి అలాంటి వాళ్ళకి మన వర్క్షాప్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? తప్పకుండా పిల్లలు ఎలా చదువుకోవాలి, వాళ్ళకి వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, చదివింది ఎలా గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకున్న ఎగ్జామినేషన్లో రాసి ఎలా మార్కులు తెచ్చుకోవాలి, ఈ 3 స్టేజెస్లో కూడా పిల్లలకి గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. పిల్లలు తరచు చేసేటువంటి మిస్టేక్స్ వాళ్ళు చేయకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, టిప్స్ అండ్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. లేటెస్ట్ టెక్నిక్స్ అన్నీ కూడా పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ఈ కాలం జనరేషన్ అంటే ఈ కాలం పిల్లలకి ఉండేటువంటి స్పెషల్ ప్రాబ్లమ్స్ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ వర్క్షాప్ అనేది డిజైన్ చేశాను. సో ఈ వర్క్షాప్లో జాయిన్ అయిన వాళ్ళు కావాలనుకున్న మార్కులు అంటే అందరికీ కూడా ఫుల్ మార్క్స్ కావాలని అనుకుంటారు కదా. సో స్టడీ అండ్ మెమరీ స్కిల్స్ టు స్కోర్ ఫుల్ మార్క్స్, ఇది మా కాన్సెప్ట్. ఈ వర్క్షాప్ యొక్క మెయిన్ ఉద్దేశం కూడా ఇదే. సో వ్యూవర్స్, ఎవరైనా సరే ఈ వీడియో చూస్తే గనక పేరెంట్సే కానీ స్టూడెంట్సే కానీ మరి మా పిల్లలు చదువుతున్నప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎంత చదివినా కూడా గుర్తుండటం లేదు, వాళ్ళకి ఎగ్జామ్స్ టైంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఎలాంటి డీటెయిల్స్ మేము ఎలాంటి సజెషన్స్ తీసుకోవాలి, దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే స్టడీ స్కిల్స్, మెమరీ స్కిల్స్ ఇలాంటివి కూడా డాక్టర్ సిఎస్ వెపా గారు ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు సుమన్ టీవీ ద్వారా. మరి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు పేరెంట్సే కానీ స్టూడెంట్సే కానీ ఎన్రోల్ చేసుకోండి. కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మరి ఫ్రీ డెమో కూడా ఒకటి మేము కండక్ట్ చేస్తున్నాం. ఎవ్రీ ట్యూస్డే 5 AM to 6 AM ఫ్రీ డెమో ఉంటుంది. ఖచ్చితంగా ఫ్రీ డెమోకి అయితే మీరు కనుక వస్తే కనుక మీ దగ్గర ఉన్నటువంటి డౌట్స్ స్టడీ స్కిల్స్ విషయంలో కానీ సార్ చెప్పినట్టుగా సజెషన్స్ ఉంటాయి మీకు. చాలామంది పిల్లలకి ఇబ్బంది గురవుతున్నారు, పేరెంట్స్ కూడా చెప్పలేనటువంటి స్థితిలో కూడా ఉన్నారు. మరి అలాంటి వారికి కూడా వెపా గారి దగ్గర మంచి టిప్స్ దొరుకుతాయని అనుకుంటున్నాము. మరి కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.